తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను తూతూ మంత్రంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చేతకాకే ఎన్నికలు ఆలస్యం చేశారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారాయన. రిజర్వేషన్స్ ప్రకటించిన తరువాత అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించబోతామని త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ జరగాల్సి ఉండింది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పాల్గొంటాము. ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ ప్రకటించిన తర్వాత దానిపైన మా యొక్క పోలింగ్ బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే స్టేట్ పార్టీ వరకు కూడా అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ దిశలోనే ముందుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఆలోచిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము బనకచెర్ల విషయంలో కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోదావరి జిల్లాలపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కార మార్గం ఆలోచించాలన్నారు. బనకచెర్లపై కేంద్రానికి ఏపీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఈ విషయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి లేఖ రాయాలని అన్నారు. మరి ఈ యొక్క బనకచెర్ల ఏదైతే మనం అంశాన్ని లేవనెత్తున్నామో దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మినిస్టర్కు, అదేవిధంగా మరి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చింది. దీనిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని మరి ఈ రకంగా ప్రతి అడ్డమైనోడు మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటి వరకు ఈ ఇరు రాష్ట్రాల విషయంలో ఏ రకమైనటువంటి సమాచార మార్పిడి జరగలేదు. జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా పిలిచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫీషియల్గా ఈ యొక్క బనకచెర్ల ఏదైతే మనం అంశాన్ని లేవనెత్తున్నామో దానిపైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మినిస్టర్కు, అదేవిధంగా మరి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చింది. దీనిపైన ఇంతవరకు